ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కృప. కాబట్టి మనకు అనుగ్రహించిన కృపను ఎవరైతే గ్రహిస్తారో ఆ గ్రహించిన వారు ఎలా ఉంటారంటే, ఇదిగో నేను ఎంత పని చేశానో తెలుసా, ఇదిగో నేను మందిరం కట్టేటప్పుడు ఎన్నిసార్లు ఇటుకలు మోసానో తెలుసా, ఇదిగో నేను మందిరం కట్టేటప్పుడు ఎంతగా నాకు సహకరించానో తెలుసా అని మనల్ని మనం కనపరుచుకునేది కాదు. తన్ను తాను ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ప్రతిరోజు కూడా ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోడు కృపావరాలు పొందినవాడు. నేనైనా ఇదిగో నాలాగా ఎవరైనా పాడగలరా, నాలాగా ఎవరైనా ప్రసంగం చేయగలరా, నాలాగా ఎవరైనా ప్రార్థన చేయగలరా అని మనం ఎంతసేపు మనం ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోడు కృప పొందినవాడు. మరుగై ఉంటాడు, దాచబడి ఉంటాడు, దేవుని సందులో ప్రతిరోజు కనిపెడుతూ ఉంటాడు. ఈ రోజున మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నామా, లేదా మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకుండా దేవుని సందులో మరుగై ఉంటున్నామా?